పవన్ కళ్యాణ్ గారి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది వాళ్ళే. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా వస్తుంది. ఎందుకంటే రాకుండా ఉండే ఆపే అంత ఉందా? పర్మిషన్ రాకపోతే ఊరుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ సమావేశాలు జరుపుకోవచ్చు, రాజ్యాంగబద్ధంగా అన్నీ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా ఆపడానికి ఇక్కడ ఎవరి సొంతం కాదు. తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదు. రేపు ఇంకో పార్టీ వస్తుందేమో. సో ఇవన్నీ తాత్కాలికమైన మాటలు. ఏదంటే ఏదో ఇబ్బంది పెట్టడానికి, ఇబ్బంది పెడితే భయపడడానికో లేకపోతే ఎవరన్నా తిడితే బెదిరిపోవడానికో ఇది మామూలు కాదు. ఇది తెలంగాణ జన సైనికులు మీరందరూ చూస్తూ ఉంటారు. మిగతా పార్టీల లెక్క వేరు, జనసేన పార్టీ లెక్క వేరు. ఇక్కడ డబ్బుల కోసం రారు, బీరు బిర్యానీ ప్యాకెట్ల కోసం జనం ఇక్కడికి వచ్చి వెయిట్ చేయరు. ఎండలో వానల్లో ఎలాంటి క్లైమేట్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి కోసము గంటల తరబడి వెయిట్ చేసి ఆయన ప్రసంగాన్ని విని ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా నిలబడే యువత ఇక్కడ ఉన్నారు. అది గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున పర్మిషన్ రాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు. ఆశయాలకు స్ఫూర్తిగా నిలబడే యువత ఇక్కడ ఉన్నారు. అది గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున పర్మిషన్ రాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు. వాళ్ళ నాయన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ పోయినప్పుడు క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. కరెక్టా రాంగా? నాకు తెలిసిన నాకున్న అవగాహన కదా. అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ సొమ్ము తీసుకుపోయి అంటే ఇవ్వచ్చు, నేను కాదంటలేదు. భారతదేశంలో భారతీయులుగా అందరూ అన్ని రకాల పన్నులు కడుతున్నారు. నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ ట్యాక్స్ పే చేస్తున్నా స్టేట్కి. నాకు హక్కు ఉంటుంది భారతదేశంలో నేను ఎక్కడైనా. అట్లనే కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ గారిని తోట చంద్రశేఖర్ గారిని పెట్టడం జరిగింది. మహారాష్ట్ర ఇన్ఛార్జ్గా కల్వకుంట్ల వంశీ గారిని పెట్టడం జరిగింది. నా మిత్రుడే, గతంలో పీఆర్పీలో మాతో పాటు పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా మహారాష్ట్రలో ఎవరితో మాట్లాడడం జరిగింది అక్కడ. అంటే ఇట్లా పంజాబ్లో మళ్ళీ అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు మా మీద కొంచెం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి కొంచెం అవగాహన తెచ్చుకో. నువ్వు టీఆర్జీలు పోయినాక కొంచెం మర్చిపోయినట్టున్నావు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని మాట్లాడు. ఎందుకంటే మీ నాన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మహారాష్ట్ర పోవచ్చు, ఆంధ్ర పోవచ్చు, పంజాబ్ పోవచ్చు. మా నాయకుడు తెలంగాణకు వస్తే అబ్బాబ్బాబ్బా ఏమైపోయింది మీకు? మొత్తం ఏదో తుఫాన్ వస్తారు, బరాబర్ వస్తాడు, బరాబర్ పోటీ చేస్తాం. మీ మీద కూడా మేము పోటీ చేయబోతున్నాం. మీరు పార్టీ పెట్టిర్రు, మీరు ఆలోచించుకుందాం. మీరు ఏదన్నా మాట్లాడితే మీ దగ్గరనే ఉంది క్వశ్చన్ ఆన్సర్. మీరు 100 సార్లు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు పోవచ్చు, మేము మాత్రం పోవద్దు. అక్కడ ఏమి ఇబ్బందులు పెట్టలే. ఆంధ్రప్రదేశ్లో మీరు పోయినప్పుడు, మహారాష్ట్ర పోయినప్పుడు ఎవరు కొన్ని 100 కార్లు తీసుకొని పోయారు కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మా సొమ్మే కదా అది, డీజిల్ పెట్రోలు కార్లు మా సొమ్మే అది. అప్పుడు ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పెట్టుకొని వస్తుండేడికి, తెలంగాణ సొమ్ము పెట్టుకొని మీరు 2-3 రాష్ట్రాలు తిరగవచ్చు, మా సొమ్ము. ఇది కళ్యాణ్ గారిని మేము ఇన్వైట్ చేసాం. చాలా నెలల నుంచి ఆయన వెంటబడి ఈసారి మన మెంబర్షిప్ డ్రైవ్ చాలా బాగా జరిగింది. తెలంగాణ యువత కొత్త నాయకత్వాన్ని, మన జనసేన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇక్కడ మేము అందరినీ ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచి అందరూ ప్రతి ఒక్క సాధకులు కష్టపడి జనసేన బలోపేతానికి కృషి చేశారు. కాబట్టి మన కృషిని గుర్తించి ఆయన అవడం వల్ల ఈరోజు సభ మెయిన్ నిర్ణయించింది ఆయన వస్తున్నారు. రేపు పొద్దున తమిళనాడులో నిర్ణయిస్తే తమిళనాడు కూడా వెళ్తాడు. కర్ణాటకకు వెళ్తే కర్ణాటకలో నిర్వహిస్తే కర్ణాటక కూడా వెళ్తాడు. కొత్తగా బీజేపీ వాళ్ళు చెప్తే వచ్చే సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు లేరు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పటమేంటో దేశం అంతా చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ ఏంటో మీ అందరికీ తెలుసు కదా, మీడియా వాళ్ళకి తెలుసు, ప్రజానికానికి తెలుసు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమిని స్థాపించడం అనేది మామూలు విషయం కాదు. ఒక కూటమి స్థాపించి ఈరోజు ఒక సుపరిపాలన అందిస్తున్న కారణం ఎవరంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది, అందరికీ తెలుసు. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కాదు కదా, తనకంత ఒక స్వంత పార్టీ ఉంది, స్వంత ఎజెండా ఉంది. ఏదైతే ఈరోజు ఆయన రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ సనాతన ధర్మం నుంచి పరిరక్షకులు కొంతమంది ఆయన ఇన్వైట్ చేశారు. తెలంగాణ యువత ఇన్వైట్ చేసింది. June 2 అనేది మేము తీసుకున్న నిర్ణయం, అంతకుముందే తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే అమరవీరుల త్యాగఫలం తెలంగాణ కాబట్టి ఆ రోజు మన సభ పెట్టుకుంటే మాకు కూడా అంటే అమరవీరులకు
నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం అని మేము పెట్టుకున్నాం. మేము పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేస్తాం. దానికన్నా స్పందించి మా కృషి అంటే మేము చేసిన అవి చూసి ఆయన రావడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎలా అంటే భయంతో ఏదైనా మాట్లాడచ్చు, కానీ దానికి తలాతోక ఉండాలి. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 11 రోజులు అన్నం తినలేదంటే దాని ముందు కట్ చేశారు. ఎవరైనా అంటే ఇట్లా పెట్టేసి ఒక మైక్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు విభజన సరిగా జరగలేదు, విభజన కరెక్టే, అన్నదమ్ముల్లా విడిపోదాం, అది ఓకే, విభజన స్పష్టంగా జరగలేదు, అందుకు నేను బాధపడ్డానని చెప్పారు. కానీ దాన్ని పక్కన పెట్టేసి 2 ముక్కలు ఉంటే దాన్ని ఇట్లా మైక్ పెట్టేసి ఇది చూస్తున్నా గమనిస్తుంది. అది ఇక మైక్ పెట్టడం ప్యాషన్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాదు, ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడే సామాజిక తెలంగాణ రావాలని నిర్ధారణ చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అప్పుడు ఈరోజు కాదు, ఎప్పుడో తెలంగాణ స్పిరిట్ని ఆయన సినిమాల్లో ఫస్ట్ ప్రమోట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే. మీరు తమ్ముడు సినిమా చూసుకుంటే అప్పుడు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భాషని, తెలంగాణ జానపదాన్ని ఫస్ట్ ప్రమోట్ చేసిన వ్యక్తి. ఎవరైతే గద్దర్ గారిని ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ పోరాట స్ఫూర్తికి ఇన్స్పైర్ అయ్యి పెట్టిన పార్టీ జనసేన పార్టీ. అది ఎన్నిసార్లు చెప్పినా ఇది చెప్తున్నప్పుడు అందరు చెవులు మూసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తుంది అనగానే ఏదేదో తెలియకుండా తొత్తరపాటు మాట్లాడుతుంటారు.